అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సోమవారము. ఈ రోజు తిథి బహుళ విధియ రాత్రి 9:14 వరకు ఉంది. తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి 2:55 వరకు ఉంది. తదుపరి హస్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని పనులలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలని కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాన స్వల్ప లాభాలను అందుకుంటారు. రుణదాతల ఒత్తిడి పెరిగిపోతుంది. ఉద్యోగాన అధికారుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఇతరులపైన మీ అభిప్రాయం మార్చుకోవడం మీకు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. తదుపరి సింహరాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు మీకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి కన్యారాశి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలను చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడమే మీకు మంచిది. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలను మీరు మార్చేసుకుంటారు. తదుపరి తులారాశి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. దైవ సేవ కార్యక్రమాలకు సహాయాన్ని అందిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి అవ్వవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనబడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం ఉండదు. తదుపరి ధనస్సు రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి మకర రాశి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. నూతన వ్యాపారానికి పెట్టుబడులు కూడా అందుతాయి. తదుపరి కుంభరాశి. మీ ప్రవర్తన వల్ల ఇతరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రావు. వివాదాలకు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో మీరు ముందుగా ఆలోచించుకోవడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కూడా కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు మీకు చాలా చికాకుగా అనిపిస్తాయి.